చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియకుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న అబ్రహాం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం జీవితంలో 75 సంవత్సరాలకి దేవుని కొరకు నిలబడడం ప్రారంభించాడు. 75 సంవత్సరాలకి. చూడండి, వయసుతో సంబంధం లేదు. నిన్ను చిన్నప్పుడు పిలిచాడేమో, లేకపోతే మధ్య వయసులో పిలిచాడేమో, యవనస్తుడిగా పిలిచాడేమో, ఏ టైంలో దేవుడిని పట్టుకున్నా నాకు తెలియదు. ఆ టైం ప్రారంభమవుతుంది నీ జీవితంలో దేవుడు తన విషయాలు నేర్పిస్తూ. 75 సంవత్సరాల ప్రారంభమైన అబ్రహాం జీవితం చూడండి ఎలా మలుపు తిరగడం ప్రారంభించిందో. ఒక సమయం వస్తుంది, అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. భయపడిపోయి వెళ్ళిపోతాడు. ఆ కరువు సమయంలో ఏమైపోతుందని చెప్పేసి భయపడి వెళ్ళిపోతాడు. ఆ కరువులో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు అక్కడ కూడా పాఠం నేర్పిస్తాడు. ఆ పాఠంతో వెనక్కి వస్తాడు. చూడండి, నువ్వు ఏ చోటుకు వెళ్ళినా ప్రతి చోట దేవుడు నీకు సాయం చేయడం ప్రారంభిస్తాడు. నేను పిలుచుకున్నప్పుడు ఆ పిలుపుకు లోబడు. అంతే నేను చెప్తున్నాను, నీ పిలుపుకు లోబడు. నేను దేవుడు పిలుచుకుంటే నిన్ను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళుమంటే వెళ్ళు. ఒక పని చేయమంటే చేయి. ఒక పనిలో నేను ఉండమంటే ఉండు. నీకు చెప్పిన పని నువ్వు చేయడానికి ఇష్టపడు. ఆ చెప్పిన పని చెప్పినట్లు చేయడానికి ఇష్టపడితే దేవుని కార్యాలు నువ్వు ఉన్నతంగా చూస్తావు. ఈ ఉదయాన దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, గొప్ప కార్యాలని నువ్వు చూస్తావు. అబ్రహాం ఒక సమయంలో బిడ్డలు లేని చాలా బాధపడతాడు, కృంగిపోతాడు. అంటాడు, నాకు బిడ్డలు లేరు. ఇగో నాకున్న పనివాడు ఎవరైతే ఉన్నారో ఆ పనివాడే ఆస్తికి వారసుడు అయిపోతాడని. దేవుడు చెప్తాడు, అలా జరగదు, నువ్వు కంగారు పడక. నీ కడుపులో పుట్టబోతున్న బిడ్డే వాడే నీ ఆస్తికి వారసుడు అవుతాడు. అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే ఆ విధంగానే దేవుడు బిడ్డనిస్తాడు. బిడ్డనిస్తే ఆ బిడ్డనిచ్చిన కొన్ని సంవత్సరాలకే దేవుడు మరలా చెప్తాడు, ఈ బిడ్డను నాకు దహన బలిగా ఇవ్వని. చూడండి, బిడ్డలు లేరని కృంగిపోయిన అబ్రహాము ఎవరికి చెప్పకుండా ఆ ఉదయం లేచి ఆ బిడ్డను తయారు చేసి కట్టెలు సిద్ధపరచుకొని ఆ బిడ్డను దహన బలికి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. చూడండి, ఇచ్చిన బిడ్డను ఇమ్మని కోరి బాధపడిన బిడ్డలు లేరని చెప్పి కుమిలిపోయిన వాడు ఆ బిడ్డని ఇచ్చేయడానికి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఎలాంటి ఒక హృదయాన్ని సంపాదించుకున్నాడు చూడండి దేవుని పట్ల. ఎందుకంటే దేవుడు అంత ప్రేమమైన అర్థమయ్యాడు. ఏం పర్లే, నేను వదులుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ దేవుడు గొప్ప దేవుడు, విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన గొప్పవాడని చెప్పి అర్థమైంది. ఒకవేళ నా బిడ్డని నా చేతుల చంపేసుకున్నా మరలా తిరిగి లేపగల సముద్రుడని కూడా నమ్మాడు. ఈ ఉదయం ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నీ జర్నీలో దేవుడు నీకు నేర్పిస్తాడు. నువ్వు కొన్నిసార్లు కుడికి వేస్తావు అడుగులు, వెడంకు వేస్తావు అడుగులు, కొన్ని తెలియకుండా వేసేవని అడుగులు. ఇట్లా దేవుడు నీకు నేర్పిస్తాడు. ఒకసారి నీకు నేర్పించిన తర్వాత మరలా అటువైపుగా వెళ్ళక అది మరింత బాధను, దుఃఖాన్ని మీకు మిగులుస్తుంది. నేను చెప్పనా, నువ్వు దేవునికి చాలా దగ్గరగా ఉన్నావు. అలసిపోద్దు, కృంగిపోద్దు. నీవు ఒకవేళ వ్యసనాలతో నిండిపోతున్నావేమో, దేవుని దగ్గరికి వచ్చేసే గొప్ప కార్యం నీకు దేవుడు చేయబోతున్నాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నేను నేర్పిస్తాను, అబ్రాహాముకు నేర్పించినట్లుగా నీకు కూడా నేర్పిస్తాను. నీకు తోడై ఉన్నాను, మర్చిపోతా. అబ్రాహాముకు దేవుడు తోడైనాడు గనక అబ్రాహాం అన్ని విషయాలు కూడా దీవించబడిన బైబిల్ చెప్తుంది. నీకు కూడా దేవుడు తోడైనాడు గనక నువ్వు అన్ని విషయాలు దీవించబడతావు. కళ్ళు మూసుకుంటావు. ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు అన్ని విషయాలు దీవించబడినట్లుగా వారికి సహాయం ఇవ్వండి, బలమునివ్వండి, నెమ్మదినివ్వండి. ఉన్నతమైన కార్యాలు వారికి జరిగించండి. నీ కార్యమును వారికి జరిగించి నామను మహింపరచుకుని అడుగుతాం. యేసు నామమును ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున బలమైన కార్యాలు దేవుడికి చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.